ఏవండి, ఏంటండి అలా ఉన్నారు? అసలు మీ గురించి మీరేమనుకుంటున్నారండి? మీది కాన్ఫిడెన్సో ఓవర్ కాన్ఫిడెన్సో నాకేం అర్థం కావడం లేదు. అరే, నేను చెప్పినా కూడా వినలేదు. 2 వారాల్లో 50,000 ఎలా ఇస్తారండి? ఏదోలా ఇస్తానండి. తప్పు చేస్తున్నారండి. అమ్మ ఏదో అనిందని, అత్తయ్య ఇంకేదో అనిందని మిమ్మల్ని మీరే ప్రాబ్లంలోకి నెట్టుకుంటున్నారు. ఒక్కసారి చెప్తే పోయేదానికి ఈగోకి పోయారు. నేనేం ఎగోకి పోవట్లేదండి. నాది పంతమో పట్టుదల కూడా కాదండి. మా వల్ల పరువు పోతుందని మా మీద నింద వేశారు. అది నిజం కాదని నిరూపించుకోవడానికి అలా చెప్పాను. అది నింద అని మీరే అంటున్నారు. మళ్ళీ అది నిజం కాదు అని నిరూపించాల్సిన అవసరం ఏముందండి? అవసరం మాకు లేదండి, వాళ్లకుంది. అందుకే నిరూపించాలనుకుంటున్నాను. అనవసరంగా చిక్కుల్లో పడతారేమోనండి. బన్నీని అనరాని మాటలు అంటుంటే సహించలేకపోయానండి. తల్లిగా నా మనసు ఎంతో బాధపడింది. బన్నీ వల్ల తప్పు జరిగిన మాట వాస్తవమే, కానీ ఆ పసివాణ్ణి అంతలా అనకూడదు. నిజమేనండి. అందుకే మీరు బాధపడ్డారు. డబ్బులు ఇస్తానని శపథం చేశారు. నేను కాదన్నా. కానీ మీరు బన్నీకి తల్లి అయితే నేను తండ్రిని. బన్నీ వల్ల నష్టం జరుగుంటే అది తండ్రిగా నేను బాధ్యత తీసుకుని నేను డబ్బులు ఇస్తాను. మీరెందుకు ఇస్తాను చెప్పారు? మళ్ళీ నా దగ్గర డబ్బులు తీసుకోను అన్నారు. ఎందుకు? నాకు కూడా బాధ్యతలు తెలియాలి కదండి. అంటే మీకు బాధ్యత లేదనుకుంటున్నారా? బన్నీ బాధ్యత నాది అంటున్నాను. మరి నేనెవరిని? నాకేం సంబంధం లేదా? ఉందండి. అందుకే ఇప్పటి వరకు మమ్మల్ని వెనకేసుకొచ్చారు, కాపాడారు. మరి ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారు? మీ గురించి ఇంట్లో అందరికీ తెలుసు. నా గురించి కూడా తెలియాలి కదా. దీన్నే పంతం అంటారు. ఆత్మాభిమానం అని నేనంటున్నాను. ఓకే, 2 వారాల్లో 50,000 ఎలా సంపాదిస్తారు? మీరేం జాబ్ చేయట్లేదు. బయట అప్పు చేస్తారా? లేక మీ నగలు తాకట్టు పెడతారా? మీ వస్తువులు ఏమైనా అమ్మేస్తారా? అరే, అసలు ఏం చేసి డబ్బులు తీసుకొస్తారండి? కష్టపడి సంపాదిస్తాను. 2 వారాల్లో అంత డబ్బు సంపాదించడం ఇట్స్ ఇంపాసిబుల్ అండి. నా మీద మీకు నమ్మకం లేదా? ఉంటే ఆ నమ్మకాన్ని అనుమానిస్తారా? మీపై నాకు ఎలాంటి అనుమానం లేదండి. మరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? 2 వారాల్లో మీరు డబ్బులు ఇవ్వలేకపోతే అమ్మ మీకు ఎలాంటి శిక్ష వేస్తుందోనని నాకు టెన్షన్గా ఉంది. ఆత్మాభిమానం ఉన్న మీరు ఏం చేస్తారోనని భయంగా ఉంది. నా జీవితం నుంచి మీ జీవితాలు వేరుపడతాయేమోనని బాధగా ఉంది. అర్థమైందండి. మీరు కోపంగా ఉన్నారనుకున్నాను. మీ మనసులో ఏముందో ఇప్పుడే తెలిసింది.
మాటిస్తున్నానండి. మీ కంగారు కానీ, బాధ కానీ, భయం కానీ ఏది నిజం కానివ్వను. నన్ను నమ్మండి, నేను సాధిస్తాను. లైఫ్లో నేను ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేశాను వాసు గారు. ధైర్యంగా ఫైట్ చేశాను, చాలాసార్లు గెలిచాను కూడా. కానీ ఒక్కసారి ఓడిపోయాను. ఎంత ట్రై చేసినా కూడా సంధ్యని దక్కించుకోలేకపోయాను. నా లైఫ్లో మళ్ళీ అది రిపీట్ కాకూడదండి. మీరు నేను దూరం అయ్యే పరిస్థితి రాకూడదు. మీరేం చేస్తారో చేయండి, కానీ గెలవండి. మనం కలిసి ఉండాలంటే మీరు తప్పకుండా గెలవాలి. మీరు బ్లెస్సింగ్ ఇచ్చారు కదా, తప్పకుండా గెలుస్తాను. ప్రామిస్. ఆల్ ది బెస్ట్. ఈ వసుకి బాగా అయింది. ఈ దెబ్బతో తిక్కు కుదిరింది. 2 వారాల్లో 50,000 సంపాదించిస్తానని అదేదో సినిమాలో చిరంజీవిలా ఛాలెంజ్ చేసింది. ఆయనైతే హీరో కాబట్టి సాధించాడు. దీని మొహానికి 50 రూపాయలు సంపాదించడమే ఎక్కువ. అయినా 2 వారాలకి 50,000 సంపాదించాలంటే రోజుకి ఎంత సంపాదించాలి? ఆంటీ, ఆంటీ, ఉండవే. హాస్పిటల్కి వెళ్దామా లేక డాక్టర్ని ఇంటికి పిలిపిస్తామా? హాస్పిటల్ డాక్టరా? ఎందుకు? మీకు ఒంట్లో బాలేదు కదా. ఎవరు చెప్పారే? మరెందుకు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు? ఓహో, నీకు అలా అర్థమైందా? నేను పిచ్చిగంతులు వేయట్లేదే, ఆనందంతో తాండవం చేస్తున్నాను. ఎందుకంటీ? ఆ వసు అడ్డంగా ఇరుక్కుంది కదా. 2 వారాల్లో 50,000 సంపాదిస్తానని మంగమ్మ శపథం చేసింది కదా. సంపాదించకపోతే ఏ శిక్షగైనా సిద్ధమని చెప్పింది కదా. ఓ, అదా మీ ఆనందం? అంటే వసు అక్క సంపాదించలేదు అంటున్నారా? అలా అయితే మీరు పప్పులో కాలేసినట్టే. వసు అక్క మల్టీ టాలెంటెడ్, ఎలా అయినా సంపాదిస్తుంది. దాని మొహం సంపాదిస్తుంది. దానికి అభి సపోర్ట్ కూడా ఉండకూడదని మీ అత్తయ్య చెప్పింది కదా. ఇంకే రకంగా సంపాదిస్తుంది? ఇంట్లో కాలు బయట పెట్టకుండా డబ్బులు సంపాదించడం అంటే వలలు లేకుండా చేపలు పట్టడమే. అది నిజమే అనుకోండి, కానీ వసు అక్కని అంత తక్కువ అంచనా వేయకూడదా అంటే? తను ఏమైనా చేస్తుంది. తను ఏం చేసినా మనం తిప్పి కొట్టాలి. దానికి పైసా ఆదాయం రాకుండా చెయ్యాలి. ఈ పందెంలో అది ఓడిపోయేలా చేయాలి. ఈ 2 వారాల్లో 50,000 కాదు కదా, 50 పైసలు కూడా సంపాదించకుండా చెయ్యాలి. దానివల్ల మనకేంటి లాభం? బ్రహ్మాండమైన లాభం ఉందే. ఆ డబ్బులు సంపాదించకపోతే ఏ శిక్షకైనా సిద్ధమని వసు అనింది కదా. మీ అత్తయ్యతో చెప్పి దాని కొడుకుని ఇంట్లో నుంచి గంటించేద్దాం. అప్పుడు మనకి తిరిగే ఉండదు. కానీ అనుకోవడానికి బాగానే ఉంది, కానీ అది జరుగుతుందా ఆంటీ? జరగాలే. ఆ వసుని దాని కొడుకుని ఈ ఇంటి నుంచి పంపించేయాలని నా చిరకాల కోరికది. దానిపై మనం ఒక్కసారి కూడా గెలవలేదు. ఈసారి ఎలాగైనా గెలవాలి. చాలా కసిగా పట్టుదలగా ఉన్నారే. ఎన్నిసార్లు దాని చేతిలో ఓడిపోయి అవమానపడ్డాం. ఇంకెన్నాళ్ళు ఇలాగుండాలి? మనము గెలవాలి. ఇదిగో, రేపటి నుంచి నీ మెదడుకు నా మెదడుకు పదును పెడదాం.
ఆలోచనల కత్తులతో ఆ వసుపై దాడి చేద్దాం. కరెక్ట్గా 15వ రోజున ఆ బన్నీ అది ఈ ఇంట్లో నుంచి కట్టుబట్టలతో వెళ్ళిపోవాలి. ఓకే? వసు వసు సారీ అక్క. వేసిన నింద నిజమని ఒప్పుకున్నట్టయ్యేది. మరి డబ్బులెలా సంపాదిస్తావు? ఈ విషయంలో ఆయన కూడా చాలా ఫీల్ అవుతున్నారు. అభి ఏంటి, అందరం ఫీల్ అవుతున్నాం. చిలికి చిలికి గాలివానైనట్టుంది. తెలిసి పెద్ద ప్రమాదంలో పడ్డావు వసు. ఒక పంచి, నా నగలిస్తాను, ఎవరికీ తెలియకుండా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుందాం. తర్వాత నెమ్మదిగా ఆ అప్పు తీర్చి నగలు విడిపించుకుందాం. వద్దక్క, నా కష్టార్జితంతోనే సంపాదించాలి. ఏం కష్టం చేసి సంపాదిస్తావు? పోనీ మీ బావగారితో చెప్పి ఎక్కడైనా అప్పు తెమ్మందాం. రాత్రి కూడా ఆయన ఆ మాటే అన్నారు. నా కష్టార్జితంతో సంపాదిస్తానన్నానా? మళ్ళీ బావగారిని నిన్ను ఎందుకు ఇబ్బంది పెట్టడము? అభి దగ్గర డబ్బులు తీసుకోను అన్నావు, మా దగ్గర తీసుకోను అంటున్నావు. మరెలా సంపాదిస్తావు? నాకు తెలిసి ఏ ఉద్యోగమో సంపాదించాలక్క. ఇప్పటికిప్పుడు నువ్వు చదివిన చదువుకి జాబ్ ఎవరిస్తారు వసు? ఇచ్చిన 50,000 శాలరీ ఇస్తారా? ఇచ్చిన సగం నెలలోనే శాలరీ ఇవ్వరు కదా. జాబ్ చేసి కాదక్క, వేరే టాలెంట్ ఉపయోగించాలి. వేరే టాలెంట్ అంటే? అవును, నీకు సితార వాయించడం, నాట్యం కూడా వచ్చు కదా. చిన్నపిల్లలకి క్లాసెస్ చెప్పేదానివి కదా మీ ఇంట్లో. అదే పని ఇక్కడ చేస్తే? చాలా థ్యాంక్స్ అక్క, టైంకి గుర్తు చేశావు. సంగీతం క్లాసెస్ చెప్తాను అంటే చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. ట్యూషన్ డబ్బులు అడ్వాన్స్గా కావాలని అడుగుదాం. ఎంతమంది పిల్లలు వచ్చినా బ్యాచ్ల ప్రకారం క్లాసెస్ చెప్తాను, డబ్బులు వస్తాయి. మరి నువ్వు సితార క్లాసెస్ చెప్తావని పిల్లలకి ఎలా తెలుస్తుంది? పాంప్లెట్స్ వేయిద్దాం, పబ్లిసిటీ చేద్దాం. సూపర్ ఐడియా. హాల్లో అత్తయ్య మావయ్య ఉన్నారు, వాళ్ళకి కాఫీ ఇచ్చి ఆశీర్వాదం తీసుకో. సరే అక్క.
ఆ 50,000 నేనిస్తాను. 2 వారాల్లో ఇస్తాను. మావయ్య గారు కాఫీ తీసుకోండి. అత్తయ్య గారు మావయ్య అత్తయ్య నన్ను ఆశీర్వదించండి. దేనికి ఆశీర్వదించటం? నా లక్ష్యంలో నేను గెలవాలని అత్తయ్య. రాత్రంతా నువ్వు చేసిన శపథం గురించి ఆలోచించానమ్మా. ఎలాగైనా నువ్వు గెలవాలి. ఆ దేవుడు నీకు తోడుండాలని దీవిస్తున్నాను. థ్యాంక్ యూ మావయ్య. నువ్వు గెలవాలి అని నేను కోరుకుంటున్నాను. ఓడిపోకూడదని నువ్వా దేవుణ్ణి కోరుకో. మీ బ్లెస్సింగ్స్ ఉండగా నేనెలా ఓడిపోతాను అత్తయ్య? తప్పకుండా గెలుస్తాను. థ్యాంక్ యూ. నిజంగా నువ్వు కోరుకుంటే వసు గెలుస్తుంది జయంతి. నేను కోరుకుంటే గెలవదు. తను కష్టపడితేనే గెలుస్తుంది. అత్తయ్య మావయ్య ఏమన్నారు వసు? ఆల్ ది బెస్ట్ అన్నారక్క. వసుగారు ఏం చేస్తున్నారు ఇక్కడ? డబ్బులు సంపాదించడానికి పబ్లిసిటీ చేస్తున్నాం అభి. అది నాకు నాట్యం సితారా వచ్చు కదండి. అది పిల్లలకి నేర్పిస్తే డబ్బులు వస్తాయి కదా. దాంతో సితారా క్లాసెస్ చెప్పి డబ్బులు సంపాదిస్తాను. ఈ కాలంలో ఎవరు నేర్చుకుంటారు వసుగారు? ఎందుకు నేర్చుకోరండి?
మా ఇంట్లో నేను సితార క్లాసులు నాట్యం నేర్పించేదాన్ని. చాలా మంది పిల్లలు వచ్చేవారు. 2 వారాల్లో 50,000 వస్తాయా? ఇప్పుడు సాంప్రదాయ కళలకి చాలా వాల్యూ ఉందబ్బి. ఎన్ని డబ్బులు ఇచ్చైనా సరే అవి నేర్చుకోవాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంట్లో సుమ అంటి గోల పడలేకపోతున్నాను. ఇలా బయటకొచ్చి ఎన్ని రోజులైందో. హ్యాపీగా ఒక ఐస్ క్రీమ్ తిని ఇంటికి వెళ్తాను. వామ్మో బసు అక్క, నువ్వు మామూలు దానివి కాదు. వీణ వాయించడం, నాట్యం చేయించడం నేర్పించి మనీ సంపాదించాలనుకుంటున్నావా? ఈ విషయం వెంటనే ఆంటీతో చెప్పాలి. ఓకే, మీకు అంత కాన్ఫిడెన్స్ ఉంటే ప్రొసీడ్. థ్యాంక్స్ అండి. సారీ అండి, మీతో చెప్పకుండా ఇదంతా చేస్తున్నందుకు. మీకు తెలిసిన పనే చేస్తున్నారు. మీరు ఎలాగైనా గెలవాలి. బెస్ట్ ఆఫ్ లక్.